అండ్ మీరు యూకేలో ఒక 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇండియాకొచ్చారు. సో, ఇక్కడ ఒక 22 ఇయర్స్ మీరు అపోలో హాస్పిటల్‌లో చూసారు. బేసికల్లీ ట్రీట్మెంట్‌లో వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ ఏంటి? అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ కూడా ఏంటి? నేను వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నది. కొన్ని ఆహ్, ట్రీట్మెంట్ అవైలబుల్ ఉండేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆపరేషన్ తీసుకుంటే, నీ రిప్లేస్‌మెంట్ తప్ప మిగతా ఆపరేషన్స్ అన్నీ ఎండోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ చేసేవాళ్ళం హ్మ్. యూకేలో. హ్మ్. నేను వచ్చినప్పుడు ఇక్కడ అది నాట్ అవైలబుల్. ఒకవేళ ప్రెజెంట్? ఇప్పుడు ఈజీలీ అవైలబుల్. ఓకే. ఇప్పుడు ఎలా అంటే యూకేలో ఈ స్టేజ్‌లో ఏది అవైలబుల్ ఉన్నాయో ఇండియాలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ మీరు ఈ అడ్వాన్స్‌డ్ అప్పుడే చూసేసారు అక్కడ. అప్పుడు అంతవరకు అది. హ్మ్. అంటే జనరల్‌గా యూకేలో ఎలా అంటే ఆర్థోపెడిక్స్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్మ్. సెంటర్ యూకేలో ట్రైనింగ్ అందుకని ఓకే. చాలామంది యూకేకి వెళ్తారు. ఓకే. కానీ ఇప్పుడు ఎలా అంటే ఒక డిఫరెన్స్ ఏంది యూకే, ఇండియా కంటే యూకేలో ఎవ్రీబడీ గెట్స్ సేమ్ ట్రీట్మెంట్. ఇండియాలో ప్రాబబ్లీ హార్డ్లీ 20% ఆఫ్ ది పీపుల్ గెట్ హైయెస్ట్ బెస్ట్ హ్మ్. ట్రీట్మెంట్. హ్మ్. 80% ఏమి హ్మ్. హ్మ్. ట్రీట్మెంట్ ఉండదు. అందుకని లేటెస్ట్ ట్రీట్మెంట్‌కు యాక్సెసిబిలిటీ లేదు గదా! అంటే ఇక్కడ మనము ఏదైతే బోన్ గ్లూ డిస్కస్ చేసామో, కైండ్ ఆఫ్ పీఆర్‌పీ మాట్లాడుకున్నాం. ఇలాంటివి ఇంకా ఏంటి కొత్త డెవలప్‌మెంట్స్ వచ్చాయి ఇప్పుడు ట్రీట్మెంట్‌లో? ఓకే. రోబోటిక్ నీ రిప్లేస్‌మెంట్, రోబోటిక్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్. ఇది మన బోన్స్, మసిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే హ్మ్, మనము డాక్టర్స్ ఇంటర్ప్రిటేషన్ కంటే ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇంటర్ప్రిటేషన్ చాలా అడ్వాన్స్ ఉంటుంది. ఓకే. మనం ఒక డాక్టర్ ఏంది ప్రాబబ్లీ కొన్ని ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్‌రేస్ కంపేర్ చేసి ఇది ఇలా ఉంటుందని. హ్మ్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటుంది? లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ప్రాసెస్ చేసి ఓకే. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్మ్. అనేది అక్యురసీ రేట్ అనేది చాలా పెరిగింది. ఈ సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీలో మేము తక్కువ ఇన్సిషన్ ఇస్తున్నాము. ప్రిసిషన్ చాలా పెరిగిపోయింది. తర్వాత ఈ మెజర్‌మెంట్స్ అనేది మనము మెజర్‌మెంట్స్ పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాము. ఆర్టిఫిషియల్ అంటే రోబోటిక్ ఓకే. దాంట్లో. ఓకే. మనం ఎంత కట్ చేస్తున్నామో మనము చూస్తూ మనకు తెలియదు. అసెస్‌మెంట్ తక్కువుంటుంది. ఓకే. అదే మనము రోబోతో స్క్రీన్ పైన చెప్తా ఉంటుంది. 0.1 మిల్లీమీటర్ ఇంతే. ఆ హ్మ్. ప్రిసిషన్ అనేది వచ్చింది. ప్రాబబుల్ అది ఇంకా ముందు చాలా డెవలప్ కావడానికి